వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో చిరు వ్యాపారులను మున్సిపల్ అధికారులు పోలీసులు తొలగించడం సరికాదని చిరు వ్యాపారుల సంఘం అధ్యక్షుడు గజ్జల లింగమూర్తి అన్నారు. చిన్న వ్యాపారులతో జీవనం సాగిస్తున్న వారిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా తొలగిస్తే వారి బతుకులు దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలాలు కేటాయించి మడిగల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. నేను ఈ జిల్లా చిరు వ్యాపారస్తుల సంఘానికి అధ్యక్షుడిని. ఈ వరంగల్ జిల్లా లోపల చిరు వ్యాపారస్తులందరికీ కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హనంకొండలో ఉన్న ఎమ్మెల్యే గారు అందరికీ జూన్స్ కట్టించారు. కానీ ఇక్కడ వరంగల్లో ఎలాంటి జూన్స్ ఏ ఎమ్మెల్యే కూడా కట్టియలేదు. ఇవాళ జూన్స్ లేకపోవటం వల్లనే ఇవాళ ప్రభుత్వం చిరు వ్యాపారస్తుల మీద పడి వాళ్ళను ఖాళీ చేయించటం, వాళ్ళని ఎల్లగొట్టడం, వాళ్ళ పుట్ట మీద దెబ్బ కొట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మొదలు చిరు వ్యాపారస్తులకు ఏ ఎమ్మెల్యే ఉన్నా, ఏ మంత్రి ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా ముందుగాల చిరు వ్యాపారస్తుల ఓట్స్ కూడా అధికంగా ఉన్నాయి. కాబట్టి ఓట్లప్పుడు మా దగ్గరికి వచ్చి ఓట్లు కూడా అడిగినలు, మా ఓట్లు కావాలని కోరినలు. కాబట్టి మాకు ముందుగాల జూన్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో మేము డిమాండ్ చేస్తాను. ఇవాళ ఈ చిరు వ్యాపారస్తుల యొక్క స్థితిగతులు చూడండి. అన్ని పేద కుటుంబాలు, వాళ్ళు రోడ్డు ఎక్కుతూనే ఇంటికాడ పొయ్యి మీద కుండ ఎక్కే పరిస్థితి ఇది వీళ్ళది. వీళ్ళు ప్రతినిత్యము పొద్దుగాల 6 గంటల నుంచి కిలావరంగల్ నుంచి, ధర్మసాగర్ నుంచి, శివానగర్ నుంచి, హనంకొండ నుంచి వచ్చి మార్కెట్లో సరుకులు కొనుక్కొని ఇక్కడ దుకాణాలు పెట్టుకొని రాత్రి 8-10 గంటల దాకా అమ్ముకుంటూ మళ్ళీ 8-10 గంటలకు పోయి ఇంటికాడ వాళ్ళు కొంత అన్నమో కూర వండుకొని వాళ్ళ యొక్క పిల్లలను పోషించుకునే పరిస్థితి. వాళ్ళు బజారుకు రాకుంటే ఇంటికాడ పొయ్యి ఎక్కే పరిస్థితి కాదు వీళ్ళది. సరే వాళ్ళ భర్తలు ఉన్నారంటే దాదాపు 90% వాళ్ళు చేసుకున్న పైసలు వాళ్ళే పోసుకొని వస్తారు. వీళ్ళకేమి ఇయ్యరు. వీళ్ళు తీసుకపోతేనే వాళ్ళకి పొయ్యి మీద కుండ ఎక్కే పరిస్థితి. ఇవాళ ప్రభుత్వంతో మాకు మొదలు జూన్స్ ఏర్పాటు చేసి చిరు వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులకు ప్రతి చిరు వ్యాపారస్తులకి 10,000 రూపాయల లోన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఇదివరకు దాన్ని శాంక్షన్ చేసింది. అది ఈ సంవత్సరం చేయలేదు. గత 2 సంవత్సరాలు కూడా ఉన్న నాయకులే మింగేసిండ్లు. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెక్రటరీ వస్తే ఆ రోజు కలెక్టర్ ఆఫీస్లో లొల్లి పెడితే ఆ రోజు నుంచి 1 సంవత్సరం ఇచ్చిండ్లు. మళ్ళీ తర్వాత ఇవ్వటం లేదు. ఆ చిరు వ్యాపారస్తులకు 10,000 రూపాయల లోన్స్ కూడా ఇవ్వాలి. చిరు వ్యాపారస్తులకు జూన్స్ ఏర్పాటు చేయాలి. చిరు వ్యాపారస్తులకు బతుకుదేరు కల్పించాలి. ఈ భారతదేశ ప్రధానమంత్రి కూడా ఆనాడున్న డాక్టర్ మన్మోహన్ సింగ్ చిరు వ్యాపార రోడ్కా ఫుట్పాత్కి యవాజన్ దీనికి పేరు పెట్టి చిరు వ్యాపారస్తులకు ఎక్కడోళ్ళకి అక్కడనే స్థలాలు ఏర్పాటు చేయాలి, ఎక్కడోళ్ళకి అక్కడనే వాళ్ళ ఒక బతుకుదేరు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు లోన్లు ఇవ్వాలి, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి అనేది ఆనాడు డాక్టర్ మన్మోహన్ సింగ్ చెప్పిండ్రు. మొన్న 2014లో ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారు కూడా బాంబాయిలో మీటింగ్ పెట్టిన కటింగ్లు నా దగ్గరన్నాయి, మీకు ఇవన్నీ ఇస్తా. ఈ భారతదేశానికి రైతు మొదటి ఎన్నుముక, చిరు వ్యాపారస్తుడు 2వ ఎన్నుముక అని చెప్పి ఇప్పుడు ఇక్కడ ఉన్న భారత ప్రధానమంత్రి కూడా ప్రకటించిండు. కానీ చిరు వ్యాపారులకు ఎలాంటి సవలతు లేదు, చిరు వ్యాపారులకు ఎలాంటి సరైన జూన్స్ లేవు, చిరు వ్యాపారుల బతుకుతెరు కొరకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ప్రభుత్వం మీద మేము డిమాండ్ చేస్తున్నాం. 1 జూన్స్ కట్టియాలి, 2 లోన్స్ ఇవ్వాలి, 3 వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ వ్యాపారం చేస్తున్నట్టు ప్రధానమంత్రి ప్రకటించిన ప్రకటన అడుగుతాను తప్ప మేము ప్రత్యేక డిమాండ్ చేస్తలేము. ప్రధానమంత్రి దగ్గరికి కూడా అవసరమైతే మా నాయకులను తీసుకొని పోయి, అయ్యా మీరు చెప్పినట్టు ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నడతలేదు కాబట్టి దీని మీద మీరు ఏం చర్య తీసుకుంటామని కూడా మేము దీన్ని పరిశీలించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సభాముఖంగా మా చిరు వ్యాపార తరఫున, మీడియా తరఫున ఇవాళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి గారు కానీ, ఇవాళ ఎమ్మెల్సీ గారు కానీ, ప్రభుత్వంలో కమిషనర్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, అనేక మంది అధికారులు ఎంతమంది ఉన్నారో, కలెక్టర్ కానీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ 3 డిమాండ్లు
1000 రూపాయల లోను జూన్సు మా చిరు వ్యాపారులు ఎక్కడ కూర్చుని ఎక్కడ సౌలభ్యం కల్పించాలని ప్రధానమంత్రి మాటను మీరు తీసేస్తారా, ప్రధానమంత్రి మాటను కాపాడతారా అనేది కూడా మేము కలెక్టర్కి అప్లై చేస్తాం.